తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం వివిధ ప్రదేశాలను, ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు లాభిస్తాయి. ఇతరుల పరపతిని నమ్ముకున్నట కన్నా స్వయం కృషిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగపరంగా ఇదివరకు నుండి ఏదైనా ఇంక్రిమెంట్లు, ఆగిపోయిన జీతం వంటివి ఉంటే ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. ఏ పనైనా శ్రద్ధతో ప్రయత్నించండి, మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారపరంగా కూడా శత్రువులపై విజయం, అభివృద్ధి, లాభాలు కూడా ఉంటాయి ఈ వారం. అయితే మీ నిర్లక్ష్యం వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ముందుకు సాగండి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు అవసరం. సంతాన విద్యా విషయమై మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. స్వయంగా ఆధునిక విజ్ఞానము సంపాదించుకొని నూతన ప్రయత్నాలు చేసి కొంత అభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే మీరు మేధావులని, ఘటికులని అవలీలుగా ఎదుర్కొనే మీరు ఒక విషయమై మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి. విదేశీయానం, ఉద్యోగం కలిసి వస్తాయి. పాస్పోర్ట్, వీసా, గ్రీన్ కార్డు వంటివి పెద్ద శ్రమ లేకుండానే చేతికి అందుతాయి. దైవానుగ్రహం వలన ఏ పని చేపట్టినా సమర్థించేవారు, సపోర్ట్ చేసేవారు ఉంటారు. విద్యారంగంలో అనుకున్న కోర్సు పూర్తి చేయగలుగుతారు. సాంస్కృతిక రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. సంతానం లేని వారికి ఈ వారం సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశివారు కాలవేరు రూపు ధరించడం, అలాగే ప్రతినిత్యం ఓం నమో వెంకటేశాయ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి తులారాశి.